నమస్తే. ఈరోజు మనం తెలంగాణ అమరవీరుల కోసం ఆహారం శ్రమించి వాళ్ళకి ఇప్పటి వరకు ఎంతెంత లబ్ధి పొందారు, ఇప్పటి వరకు లబ్ధి పొందని వాళ్ళు ఎంతమంది, ఈ 200 కోట్ల రూపాయల భారీ వ్యయంతో కట్టిన తెలంగాణ అమరవీరుల స్తూపం ఈరోజు ప్రారంభోత్సవం సందర్భంగా గాద ఇన్నయ్య గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి అసలు అమరవీరులు ఇప్పటి వరకు ఎంతమందికి ఎలాంటి ఫలాలు అందాయి, ఎలాంటి ఇప్పటి వరకు ఏ ఫలం అందుకోకుండా ఏ ప్రతిఫలం అందుకోకుండా ఎవరెవరు ఉన్నారు, ఇలాంటి వివరాలన్నీ మనం ఇన్నారెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే సార్, అసలు ఏంటి సార్, మీరు ఈరోజు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. 1318 మంది అసలు అమరవీరులు, 1200 మంది తేల్చారు, వాళ్ళు కూడా సగానికి సగం రాలేదు అని అంటున్నారు. మీ కామెంటు, దాని వెనక ఉన్న అంతర్యం ఏంటి, ఆవేదన ఏంటి, అసలు ఏంటి సార్ అది? తెలంగాణ చరిత్ర అంటే మనందరికీ తెలుసు సార్. అది ఒక పార్టీ చరిత్ర కాదు, ఒక జెండా చరిత్ర కాదు, ఒక కులం చరిత్ర కాదు, ఒక వ్యక్తి చరిత్ర అంతకంటే కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్ర అంటే దాదాపుగా మనము నిజాము వ్యతిరేక పోరాటం నుంచి, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు కానీ దానికి ముందు కానీ కొన్ని దశాబ్దాల కాలం, సుమారు భారతదేశ స్వాతంత్రోద్యమంకి ఎట్లయితే ఒక చరిత్ర ఉందో సుమారు 526 సంస్థానాల్లో సంస్థానాధీశులకు వ్యతిరేకంగా ప్రజలు మహత్తరమైన పోరాటం చేసిండ్రో, దాంతోపాటు బ్రిటిషు వలస దోపిడీ, వలస ఆధిపత్యం, వలస చట్టాలు, ఎందుకంటే అప్పుడు ఉన్నాయన్ని బ్రిటిష్ చట్టాలే కదా, ఇప్పటికయ్యే ఆ నిరంకుశ పాలన, దోపిడీ, ఆర్థిక దోపిడీ, లేకపోతే మానవ సంపద దోపిడీ, మేధో సంపద దోపిడీ, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల సంపద, అది ఖనిజ సంపద కావచ్చు, నీటి సంపద కావచ్చు, భూ ఉపరితల సంపద కావచ్చు, భూగర్భ సంపద కావచ్చు, అటవీ సంపద కావచ్చు, అన్ని రకాల సంపదనే మనది కాకుండా పోతున్నది. మన సంపద మనకు ఉన్నప్పటికీ, మన కళ్ళ ముందు ఉన్నప్పటికీ మనం అనుభవించలేకపోతున్నాం. మన దేశంలోనే మనం ద్వితీయ శ్రేణి పౌరులు అయిపోయినాం, మన చట్టాలు మనకు లేవు, మన వ్యవస్థలు మనకు లేవు, మన పాలకులు మనకు లేరనే ఏదైతే స్వాతంత్రోద్యమ చరిత్ర సుమారు మనం ఏదైతే 1857 నుంచి మొదలుకుంటే మనం 1947 దాకా మనం కొన్ని దశాబ్దాల కాలం చరిత్ర చెప్పుకుంటాం. తెలంగాణ కూడా అసబ్జాయిల కాలం కావచ్చు, లేకపోతే మన నిజాం పాలకులకు సంబంధించినటువంటి పాలన కావచ్చు, మొత్తంగా రజాకార్ల గొడవ కావచ్చు, నిజాం పీరియడ్లోనే రజాకార్లు ఇక్కడ ఒక ప్రభుత్వేతర సైన్యంగా ప్రైవేట్ సైన్యంగా ఏదైతే చలామణి అయిందో, అప్పుడు జరిగినటువంటి అనేక రకాల అకృత్యాలు, తెలంగాణ సాయుధ పోరాటం భంగాలు కావచ్చు, ఊర్ల మీద పడి దోపిడీ చేయడం కావచ్చు, దాడులు చేయడం కావచ్చు, హత్యలు కావచ్చు, ఒక్కటని కాదు, ఇక అది అన్ని రకాలుగా జరిగింది. అయితే అట్లా జరిగినటువంటి పోరాటాల కాలంలో కూడా ఈ సంపదను కాపాడుకున్నది తెలంగాణ. ఇది ఇంకో చరిత్ర ఉంది. అసలు వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ అంటే త్రిలింగ దేశం అనే పేరు నుంచి వచ్చిందే తెలంగాణ. మూడు లింగాలు అంటే ఇప్పుడు మనకు మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించింది, కన్నడ ప్రాంతానికి సంబంధించింది, అంటే 3 భాషలకు సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటిది. ఎప్పుడైనా కానీ ఒక భాష, ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం భిన్నంగా ఉంటే దాన్ని ఒక దేశం అంటారు. దాని తర్వాత అంటే రాష్ట్రాలు వచ్చింది, కానీ అప్పుడు దేశాలే కదా. కాబట్టి అందుకని ఇది 3 భాషలు, 3 సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి, భిన్న సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటిది. కాబట్టి దాంట్లో వచ్చినటువంటిదే ఈ త్రిలింగ దేశం. సరే, ఈ త్రిలింగ దేశం తర్వాత బ్రిటిష్ పాలన కాలంలో కొంత మార్పు చెంది తర్వాత హైదరాబాద్ స్టేట్గా ఆవిర్భావం చెందిన తర్వాత అప్పుడు హైదరాబాద్ స్టేట్గా రూపాంతరం చెందింది. అప్పుడు హైదరాబాద్ స్టేట్కి ఇక్కడ దీనికి ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రివర్గం, ఒక స్టేటు, ఇదంతా ఉన్నది. 1952 నుంచి 56 వరకు ఒక రాష్ట్రంగా కొనసాగి 56 తర్వాత నవంబర్ 1వ తారీఖు అప్పుడు ఏదైతే ప్రయుక్త రాష్ట్రాల పేరుతోటి అప్పుడు ఏర్పడినటువంటి కమిషన్ ద్వారా, ఫజర్ అలీ కమిషన్ ద్వారా ఏర్పడినటువంటిదే ఈ తెలంగాణ, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.
2 రాష్ట్రాలని, కర్నూలు రాజధానిగా ఉన్న రాష్ట్రాన్ని, హైదరాబాద్ రాజధానిగా ఉన్న రాష్ట్రాన్ని 2 కలిపి భాషాయుక్త రాష్ట్రాల పేరుతో ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది. మూడేశారు. అప్పటి నుంచి మొదలుకుంటే ఈ 2014 మార్చి 4వ తారీఖు నాడు ఏదైతే ఆ రోజున్న హోమ్ మినిస్టర్ షిండే గారు కానీ, ఆ రోజున్నటువంటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఒక గెజెట్ విడుదల చేసి 2014 జూన్ 2వ తారీఖు నాడు ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి స్వీయ పాలన కలిగినటువంటి ఒక రాష్ట్రంగా 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం చేసుకోవచ్చని ఏదైతే మార్చి 4వ తారీఖు నాడు ఈ రాష్ట్ర ఆవిర్భావం గెజెట్ విడుదల చేసిండో అప్పటి వరకు జరిగినటువంటి పోరాటం, ఉద్యమం, త్యాగాలు అవన్నిటినీ పరిగణలో తీసుకుంటేనే ఈ అమరుల చరిత్ర వస్తుంది. అమరుల చరిత్ర అంటే టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత 2009 తర్వాత సోనియా గాంధీ గారు ఆ రోజు ప్రకటన చేసిన తర్వాత ప్రకటన మళ్ళా వెనక్కి తీసుకున్న కాలంలో జరిగిన అది కానీ, లేకపోతే ఏదైతే ఈయన బూటకపు నిరాహార దీక్ష అని ఏదైతే చెప్పిండో ఇదంతా తెలంగాణ అమరుల చరిత్ర మాత్రం కాదు. తెలంగాణ అమరుల చరిత్ర అంటే 52 నుంచి 14 వరకు తీసుకోవాలి. అట్లా తీసుకున్నప్పుడు మాకున్న సమాచారం, మాకున్న అవగాహన, మాకున్నటువంటి చారిత్రక ఆధారాల ప్రకారము సుమారు 2000 మంది ఈ తెలంగాణ కోసం తొలి మళ్ళీ ఉద్యమాలు కలిపి అన్ని మళ్ళీ అంటావా ఏదైనా అనండి, పేర్లు ఏదైనా పెట్టండి, అది ఏమైనా ఓటింగే కదా, సరే అది భాషా గందరగోళం చారిత్రక ఆధారంతో కూడింది. అమరవీరుడు యొక్క ఇది కాదు, త్యాగం కాదు, దానికి పేరుతో సరిపెట్టకూడదు. ఆ చరిత్రని మనం తొలి దశ, మలి దశ, లేకపోతే మాధ్యమిక దశ, చివరి దశ అనేది ఏది చెప్పినా కానీ మాకున్నటువంటి సమాచారం ప్రకారం, చారిత్రక ఆధారాల ప్రకారము పోలీస్ కాల్పులో చనిపోయినా, లేకపోతే ఇంకా అనేక రకాల ఉద్యమాల పోరాటాల్లో పాల్గొని పోలీస్ తూటాలకు గాయాలయ్యి తర్వాత 1 నెలకో, 15 రోజులకో, 2 నెలలకో, 3 నెలలకు చనిపోయినా కానీ మొత్తంగా ఉద్యమ పరంపరలో సుమారు 2000 మంది వరకు వాళ్ళు ఈ ఉద్యమంలో త్యాగాలు చేశారు. వాళ్ళందరిలో 800 మంది పోగా 12 మందిని తెలిచారు. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 2009 తర్వాత ఏదైతే ప్రకటన చేసిన తర్వాత బలిదానాలు చేసుకున్నారో అదే ప్రామాణికం, దాన్ని ప్రామాణికం చేశారు. దాంట్లో కూడా ఏం చేస్తున్నారు, మళ్ళా ఎవరి అయితే పోస్ట్ మార్టం ఎప్పుడైతుంది, ఎఫ్ఐఆర్ అయితే పోస్ట్ మార్టం అవుతుంది. ఎఫ్ఐఆర్ అయ్యి పోస్ట్ మార్టం అయ్యి పోలీస్ రికార్డులలో ఉన్న వాళ్ళనే మేము అమరులుగా గుర్తిస్తామని ఒక లిటిగేషన్ పెట్టారు. అయిపోయింది. దాంతో ఇక ఫిల్టర్ చేయడం అంటే అదే కదా, అంతే కదా. ఒక రా మెటీరియల్ని ఫిల్టర్ చేసుకుంటూ పోతే చివరికి వాళ్ళు పెట్టిన లిటిగేషన్ ఒక కుట్రపూరితమైనటువంటి ఆదేశాలు ఏవైతే ఇచ్చిండో ఎఫ్ఐఆర్ అయ్యి ఎవరి అయితే పోస్ట్ మార్టం ఎఫ్ఐఆర్ అయితేనే పోస్ట్ మార్టం అవుతుంది, సింపుల్ ఇక అది. అట్లా అయినటువంటి వాళ్ళకి మాత్రమే అమరవీరులుగా మేము గుర్తిస్తామని ఏదైతే కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చిండో ఆ ప్రాణ త్యాగాలన్నీ ఉదాయిపోయి ఇక